అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు కిరీటం కాబోతా ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. ఈరోజు ఇక్కడ వస్తా ఉన్నది కేవలం ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు. విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం ఈ మూడింటికి కూడా దాదాపుగా సమాన దూరంలోనే ఈ ఎయిర్పోర్ట్ రాబోతా ఉంది. ఉత్తరాంధ్రకు మొత్తంగా రాష్ట్ర వైభవానికి కేంద్ర బిందువుగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిలవబోతా ఉంది అని చెప్పడానికి సంతోషంగా గర్వపడతా ఉన్నాను అని తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంతో పాటు మరో 2 మంచి కార్యక్రమాలకు కూడా మొదలు పెడతా ఉన్నాం. విజయనగరం జిల్లాలో 49 గ్రామాలకు త్రాగునీటికి, ప్రత్యేకంగా విజయనగరం పట్టణానికి, ఈ భోగాపురం విమాన ఆశ్రయానికి కూడా తాగునీటి అందిస్తూ దాదాపుగా 30,000 ఎకరాలకు సాగునీటిని అందించే తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకువెళుతూ 195 కోట్ల రూపాయలతో ఖర్చు చేస్తూ ఆ పనులకు కూడా శంకుస్థాపన చేస్తా ఉన్నాము ఈ రోజు అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ 95 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ పనులన్నీ కూడా 2024 డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్టు పనులన్నీ కూడా పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అంకితం చేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అంతేకాకుండా ఈ నియోజకవర్గానికి ఇంకా మంచి చేస్తూ చింతపల్లిలో 24 కోట్ల రూపాయల వ్యయంతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ను కూడా ఈ రోజే ఇక్కడే శంకుస్థాపన కూడా చేశాము అని చెప్పి చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ 3 కార్యక్రమాల తర్వాత విశాఖలో అదానీ డేటా సెంటర్ను కూడా నేడే శంకుస్థాపన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ డేటా సెంటర్ తద్వారా ఈ ప్రాంతానికి వచ్చే సబ్మెరైన్ కేబుల్, ఈ సబ్మెరైన్ కేబుల్ కనెక్టివిటీ విశాఖపట్నంకు రావడంతో మన రాష్ట్ర ఐటీ చిత్రాన్ని కూడా రాబోయే రోజుల్లో మార్చబోయే అడుగు అని చెప్పి కూడా చెప్పడానికి ఈ కార్యక్రమంలో చెప్పడానికి సంతోషంగా ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే కూడా వలసలు పోయే శ్రమజీవులుగా ఈ ప్రాంతానికంతా కూడా గుర్తింపు వచ్చే పరిస్థితి నుంచి ఉత్తరాంధ్ర రాబోయే రోజుల్లో స్థానికంగా విస్తృతంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ ప్రాంతానికే ఇక్కడికే వచ్చే పరిస్థితులకు బీజం పడతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడే ఉత్తరాంధ్రకు వచ్చి ఉద్యోగం ఉపాధి కోసం ఇక్కడికే వచ్చే జాబ్ హబ్గా ఉత్తరాంధ్ర మారబోతా ఉంది రాబోయే రోజుల్లో అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఒకవైపు శ్రీకాకుళంలో పోర్టు, మరోవైపు అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇవన్నీ రూపురేఖలు మారుస్తాయి ఉత్తరాంధ్రకు. అంతేకాకుండా టూరిజం, మెడికల్ టూరిజం, ఐటీ ఇండస్ట్రీ పరంగా కూడా మనం సాధించబోయే ప్రగతికి కూడా ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కేంద్ర బిందువుగా మారుతుంది రాబోయే రోజుల్లో అని చెప్పడానికి కూడా సంతోషంగా ఉంది. ఈరోజు భూమి పూజ చేసిన ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టులో మరో 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తయి ఈ ఎయిర్పోర్టు 2026 నాటికి ఇక్కడి నుంచే ఇదే భోగాపురం నుంచే విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఈరోజు ఇక్కడ పునాది రాయి వేశాం.
2026లో మళ్ళీ మీ బిడ్డే, మీ అన్నే, మీ తమ్ముడే మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇదే ప్రాజెక్టును మళ్ళీ ఇనాగ్రేట్ కూడా చేస్తాము అని చెప్పి కూడా దేవుడు దయతో చేస్తా ఉన్నాను. అది కూడా జరుగుతుంది దేవుడు ఆశీస్సులతో. ఈరోజు ప్రజలందరి చల్లని దీవెనలు, దేవుడు ఆశీస్సులు మీ బిడ్డకు ఉన్నంతకాలం ఎవ్వరు కూడా ఎన్ని కుట్రలు పనినా కూడా ఎవ్వరు కూడా ఏమి చేయలేరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇదే ప్రాజెక్టు ఇక్కడ ఇవాళ వచ్చి మనము ఫౌండేషన్ స్టోన్ వేస్తా ఉన్నాము, పునాది రాయి వేస్తా ఉన్నాము అని అంటే జీర్ణించుకోలేని వ్యక్తులందరూ కూడా నిన్ననే సార్ టీవీలలో మాట్లాడడము, పేపర్లలో చూడడం ఆశ్చర్యం అనిపించింది. నిజంగా వాళ్ళు మాటలు మాట్లాడుతూ ఉంటే నిజంగానే వాళ్ళ హయాంలోనే ఈ స్థాయిగానే ఉండింటే మరి వాళ్ళ హయాంలో ఎందుకు ఈ ప్రాజెక్టు ముందుకు కదలలేదు అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. సుప్రీంకోర్టులో కేసుల దగ్గర నుంచి, హైకోర్టులో కేసుల దగ్గర నుంచి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటిలో కేసుల దగ్గర నుంచి మొదలైన అనేక కేసులన్నీ కూడా దేవుడి దయతో పరిష్కరిస్తుకుంటూ వచ్చాం. అలాగే భూసేకరణ కూడా పూర్తి చేయగలిగాం. అలాగే అన్ని అనుమతులు కూడా కేంద్రం నుంచి తీసుకొని రాగలిగాం. అలాగే టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేసి ఈరోజు మన ప్రభుత్వం ఈ నిర్మాణ పనులకు ఇక్కడ శంకుస్థాపన చేస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నాను, ఇవన్నీ కాకుండానే ఎన్నికలకు కేవలం 2-3 నెలల ముందు మాత్రమే రావడం, టెంకాయ కొట్టడం, పోవడం, ఇవేమీ కూడా పూర్తి కాకుండా మళ్ళీ ఏమాత్రం కూడా సిగ్గు లేకుండా గతంలోనే మేము శంకుస్థాపన చేశాము అని చెప్పి మళ్ళీ చెప్పుకోవడం నిజంగా ఇంతకన్నా దారుణమైన పరిస్థితి రాజకీయాలు బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఉండవు. ఈరోజు ఈ ఎయిర్పోర్టు అన్ని రకాలైన అడ్డంకులను కూడా అధిగమించి భూసేకరణ కూడా పూర్తి చేసుకొని అన్ని అనుమతులు తీసుకొని టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసుకొని ఈరోజు ఈ నిర్మాణ పనులు ఇక్కడ ప్రారంభమవుతా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత వివిధ దశల్లో ఈ ప్రాజెక్టు పనులన్నీ కూడా పూర్తి అవుతా వస్తాయి. ట్రాఫిక్ పెరిగే కొద్దీ, విశాఖపట్నం ఉత్తరాంధ్ర పెరిగే కొద్దీ ఈ ఎయిర్పోర్ట్ కూడా విస్తరిస్తూ పోతుంది. ఈ ఎయిర్పోర్ట్లో దాదాపుగా 5,000 కోట్ల రూపాయలతో 2026 నాటికి ఏకంగా 2 రన్వేలతో ఎక్కడో 2 రన్వేలు అనేది ఉండే ప్రాంతాలు చాలా అరుదుగా ఉంటాయి ఎయిర్పోర్ట్లు. అలాంటిది ఇదే విశాఖపట్నంలో 2026 నాటికి 2 రన్వేలతో ఈ ప్రాజెక్టు టేక్ ఆఫ్ అవుతుంది. దాదాపుగా 5,000 కోట్ల రూపాయలతో 7 ఏరో బ్రిడ్జిలతో ఇక్కడే ప్యాసింజర్ టెర్మినల్, ఏరో బ్రిడ్జిలు, కార్గో కాంప్లెక్స్లు, విమాన నిర్వహణ మరమ్మతుల ఎంఆర్ఓ యూనిట్, ఏవియేషన్ అకాడమీ, ప్లాంట్ క్వారంటైన్, యానిమల్ క్వారంటైన్ వంటి పలు సదుపాయాలతో ఈ ఎయిర్పోర్ట్లో మొదటి దశ 2026 నాటికి 5,000 కోట్ల రూపాయలతో పూర్తవుతుంది. ఇక ఆ తర్వాత ట్రాఫిక్ పెరిగే కొద్దీ అల్టిమేట్గా 60 లక్షల జనాభాకు
మొదటి ఫేజ్లో ఇది సమకూర్చే సదుపాయాలతో ఏకంగా 4 కోట్ల జనాభాకు కూడా సరిపోయే విధంగా ఎయిర్పోర్ట్ డిజైనింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఈ విమానాశ్రయంలో భారీ విమానాల సైతం అంటే A320, A380, A380 డబుల్ డెక్కర్ ఫ్లైట్, ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లైట్. ఇలాంటి ఫ్లైట్ కూడా సునాయాసంగా ల్యాండ్ అయ్యే 3.8 కిలోమీటర్లు పొడవైన భారీ రన్వేలు 1 కాదు 2 నిర్మించబడతా ఉన్నాయి ఇక్కడే ఇదే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. ఈ ఎయిర్పోర్టే కాకుండా ఎయిర్పోర్ట్ పక్కనే మరో 500 ఎకరాలలో ఏరో సిటీని కూడా అభివృద్ధి చేయబోతా ఉన్నాము అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. ఇదొకటే కాకుండా ఇదే ఎయిర్పోర్టుకు అక్షరాల విశాఖ నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు 6 లేన్ల రహదారులను ఏకంగా 6,300 కోట్ల రూపాయలతో మరో 4 నెలల్లోనే దానికి కూడా శంకుస్థాపన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాము అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. దీనికి సంబంధించి ఇప్పుడే కేంద్ర మంత్రులందరితో గడ్కరీ గారితో మాట్లాడడం కూడా జరిగింది. ఆయన ఆశీస్సులతో ఆ ప్రాజెక్టు కూడా ముందుకు జరుగుతూ ఉంది. ఈరోజు ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఇందులో ఈ ప్రాజెక్టు వల్ల ఈ ఎయిర్పోర్ట్ వల్ల కానీ ఈ సీపోర్ట్ వల్ల కానీ ఈ ప్రాజెక్టులన్నింటి వల్ల కూడా కానీ ప్రత్యక్షంగాను పరోక్షంగాను లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఇక్కడే ఈ ఉత్తరాంధ్రలోనే రాబోయే రోజుల్లో జరగబోతా ఉన్నాయి. ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ పనులను మొదలు పెట్టడానికి జిఎంఆర్ గ్రూపుకు సంబంధించిన మల్లికార్జునరావు గారు ఇక్కడ ఇదే వేదిక మీద ఉన్నారు. నాకు గట్టిగా నమ్మకం ఉంది, మల్లికార్జునరావు గారు అంటే ఈ ప్రాంతానికి ఈ ప్రాంతపు వాసి. తాను 36 నెలల్లో పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్టు నేను వచ్చే ముందు అడిగా, అన్నా ఇదేదైనా ముందుకు జరపగలుగుతామా అని చెప్పి. 36 నెలలు కాకుండా 24 నెలల్లోనే ఏమైనా చేయగలుగుతారా అని చెప్పి కూడా అడిగా. అంటే ఇక్కడే పుట్టా. ఈ ప్రాజెక్టు నాకు కూడా చాలా 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 ఆత్మీయతతో కూడిన ప్రాజెక్టు. సాయశక్తిలా కృషి చేస్తా. ఖచ్చితంగా 24 నెలలు కాకపోయినా 30 నెలల్లో ఖచ్చితంగా పూర్తి చేసే కార్యక్రమం చేస్తాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది.